జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో యువనాయకుడు, తెలంగాణ భవిష్యత్ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు యువ సంగ్రామం పేరిట సరూర్ నగర్ స్టేడియంలో మీటింగు పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఎండగట్టడానికి. ఇదే సందర్భంలో కొంతమంది యువకులు నేను కొంతమందితో మాట్లాడితే యువ సంగ్రామం కోసం రండి అని చెప్పేసి మునుగోడు కాన్ఫరెన్స్లో కొంతమంది ఫోన్లు చేసి అది చెప్తే కూసుకుల ప్రభాకర్ రెడ్డికి నీకు ఎందుకు వాడదు అని చెప్పేసి కొద్దిగా అది మాట్లాడడం జరిగింది. కూసుకుల ప్రభాకర్ రెడ్డికి నాకు ఆయనంత స్థాయి నాది ఏం కాదనుకో, నాది చిన్న స్థాయి అనుకో. అయితే 2014లో మా ఊరు నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆయన ఆ రోజు మా హనుమాన్ టెంపుల్ కాడ నిలబడి ఈ ఆంజనేయుల గుడి మీద గోపురం కట్టిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు 2014లో. అప్పుడు నేను మా ఇద్దరు ముగ్గురు బాబాయిలు అందరం కలిసి ఆయన ఎన్నో మన సౌటుపల్ మండల్ కడీలబాయి తండ కాడ ఉంటే పోయినాం. ఆయన కాడికి పోయి మా ఊరికి రావాలి సార్, మీరు మా ఊరిలో మీరు మాట్లాడాలని చెప్పేసి మేము పోయి చెప్పి ఆయనని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆంజనేయుల గుడి కాడ నిలబడి ఈ గుడి మీద నేను గోపురం కడతా అని చెప్పేసి మాట ఇచ్చిండు. దాని తర్వాత మా బాబాయిలు ఇద్దరు పోయి మరి ఏమైనా నువ్వు ఎలక్షన్లు అప్పుడు మరి మాట ఇచ్చినావు, మరి నువ్వు గెలిస్తే మేము పాపం వాళ్ళు ఏంటంటే మేము సాకలోళ్ళం, వాళ్ళు ఏంటంటే కొంచెం మా వాళ్ళు సార్ గెలిస్తే మేకపోతుని కోసారు మొక్కురు. ఏమైంది సార్ మరి మేకపోతుని అంటివి, మరి అది గోపురం కడతా అంటివి, గోపురం లేదు అది లేదు అని చెప్పి ఓ సంవత్సరం తర్వాత పోతే మీకేం పని లేదా అని చెప్పేసి వాళ్ళని నిలబెట్టిండు. సరే అది దానికి మేము ఏమనలే, ఇంకా కట్టపుట ఆయనకే అని చెప్పేసి అది వదిలేసినాం. ఒక 6 నెలల తర్వాత గ్రామశాఖ కమిటీలు వచ్చినాయి. ఆ గ్రామశాఖ కమిటీల దగ్గర కొంచెం తేడా వచ్చింది. ఆడ కొంచెం ఇబ్బంది జరిగింది నాకు గ్రామశాఖ అవకాశం ఉంటే కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు నాకు గ్రామశాఖ ఇవ్వలేదు. అది తర్వాత ముచ్చట, అది అయిపోయింది దాని సంగతి తర్వాత. సో తర్వాత మళ్ళీ 2018లో మా రజకులకు మడలే గుడి అని ఉంటుంది మా ఊర్లో. మడలే గుడికి 2014లో నాంపల్లి మండలం అప్పుడు జడ్పీటీసీ గారు మా రవీందర్ రెడ్డి మాకు చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన మాకు ఇప్పటికి కూడా మాకు సోదర భావంతో మాకు మంచిగా సహకరిస్తాడు. ఇప్పుడు కూడా మంచిగానే ఉండు రవీందర్ రెడ్డి అన్న. అయితే 2014లో పునాది తీసి కొంతమంది ఏంటంటే ఈ కూసుకుల ప్రభాకర్ రెడ్డి 2014లో ఆంజనేయుల గుడి మీద గోపురం కట్టిస్తారని మాట తప్పిండు అని చెప్పేసి మా రజకులు 300 మందిలో సగం మంది కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి అడుగుకోవడం జరిగింది. మళ్ళీ పోయి నువ్వు మాట ఇచ్చినావు, మరి ఇప్పుడు మడలే గుడికి బునాది అడుగుతురు, గోడ అడుగుతురు మా ఊళ్ళు అని చెప్పేసి మళ్ళీ అడిగితే ఏమన్నాడు, సరే బిడ్డ కట్టిస్తా, పోయి బునాది తీసుకుపోరు అని చెప్తే మాకు రవీందర్ రెడ్డి జేసీబీని పంపించి బునాది తీసిండు 2018లో. అది 2018లో ఆయన ఓడిపోయిండు, రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిండు. తర్వాత పోయి అడిగితే అప్పుడు ఇంకేముందిరా బిడ్డ నన్ను బొందబెట్టిర్రు, ఇంకా గుడి లేదు బొల్లు పోరు అని చెప్పేసి అలా కొట్టాడు 2019లో. మళ్ళీ ఏమైంది, 2022లో ఉప ఎలక్షన్లు వచ్చినాయి. 2022లో ఉప ఎలక్షన్లు వస్తే మా ఊరికి రవీంద్ర కుమార్ గారు ఇన్ఛార్జి. నేను మీడియా పేపరు అందరిని పిలిపించి మా ఇంట్లో నేను రాజగోపాల్ రెడ్డిని ఎండగట్టి రాజగోపాల్ రెడ్డిని దుమ్మెత్తి పోసిన. కాన్ఫరెన్స్ లెవెల్ హైలైట్ అయినా నేను. ఇంత చేస్తే నన్ను గుర్తించడు. మొన్నేం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్లప్పుడు మా ఊరిలో నేనే గ్రామ సర్పంచ్కి ఉందామనుకుంటే మా ఊరి గ్రామ సోదరులు యాదవులు నేను పోయినసారి మీ రజకుల తరపున ఉన్నారు, మీ కమిటీ నుంచి ఉన్నారు, ఈసారి మేము ఉంటామని చెప్పేసి నన్ను ఊకోబెట్టి యాదవులు ఉండడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నల్గొండలో కేటీఆర్ గారు వచ్చి గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాలు పెట్టిండు. సన్మాన కార్యక్రమాలు పెడితే నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేంద్ర అన్న నాకు దగ్గరగా సన్నిహితంగా ఉంటాడు.
నేను స్టేజ్ మీదకి పోయినా. ఆ స్టేజ్ మీదకి ఓన్లీ మండల పార్టీలు, జడ్పీటీసీలు, పెద్ద పెద్ద లీడర్లు మాత్రమే రావాలి. నేను నాకు దేవేంద్రతో ఉన్న సన్నిహితంతో నేను పైకి పోయినా, పైన నిలబడ్డా. అప్పటికి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి నల్గొండ మీటింగ్ మీదకి స్టేజ్ మీదకి ఇంకా రాలే. అందరు ఉన్నారు, నల్గొండ జిల్లా పెద్ద పెద్ద లీడర్లు అందరు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు, జగదీశ్వర్ రెడ్డి సార్ వచ్చిండు, రవీంద్ర కుమార్ సార్ వచ్చిండు, అందరూ కర్ణ ప్రభాకర్ అన్న అందరూ వచ్చారు. కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి జ్వరం వచ్చిందంట. ఆ రోజు లాస్ట్కి వచ్చిండు. అయితే కార్యక్రమం అయిపోయింది, కేటీఆర్ అన్న మాట్లాడి అయిపోయింది. గెలిచిన సర్పంచులకి సన్మానం చేస్తుండు. ఆడ స్టేజ్ ఏమైందంటే కొంచెం అదుపు తప్పింది. అందరూ గెలిచిన వాళ్ళనే రమ్మని చెప్పారు, ఓడిపోయిన వాళ్ళు తర్వాత రారు, గెలిచిన వాళ్ళు ఫస్ట్ అని చెప్పారు. తర్వాత ఏమైంది, అందరూ అదుపు తప్పి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఒకటేసారి గెబగెబగెబరి స్టేజ్ మీదకి వచ్చేసారు. మా ఊరోళ్ళు ఓడిపోయిన సర్పంచి యాదవ అభ్యర్థి. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అందరు తోసుకుంటూ పోతారు. మా ఊరు ఇద్దరు ముగ్గురు పోరగాళ్ళు ఏం చేసారు, మనం కూడా కేటీఆర్ నన్ను కలుస్తాంపా అంటే గెలిచిన వాళ్ళు కలుస్తారు అని, అమ్మ ఏం కాదు అందరు పోతారు, మనం కూడా పోదాంపా అని చెప్పేసి మన వాళ్ళు నన్ను ముందరికి పోమని చెప్తే నేను ముందరకు పోతున్నా. చూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు అంత దూరం ఉన్నాడు. ఏం మన సార్ కదా, మన సార్ని కలుసుదామని చెప్పేసి నేను స్టేజ్ మీద పోతున్నా. ఆయన దగ్గరికి పోతున్నా. ఆయన దగ్గరకు పోనే లేదు. అప్పటికే ఇక నా మీద అగ్గి గుగ్గిలో అయ్యాడు. నువ్వు స్టేజ్ మీదకి ఎందుకు వచ్చావురా భయ్, నువ్వు పెట్టొస్తావురా బా స్టేజ్ మీదకి, ఓడిపోయిన సర్పంచ్ని పెట్టుకొని వస్తావురా నువ్వు స్టేజ్ మీదకి, సర్పంచ్ ఓడగొట్టుకొని వస్తావురా నువ్వు స్టేజ్ మీదకి అని అడ్డగోలో తిడుతుండ. నారి తోరి అది ఇది అని అడ్డగోలో తిట్టిడు. అడ్డగోలో తిడితే సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు 100 సార్లు ఫోన్ చేస్తే నువ్వు మా ఊళ్ళకి రాలేదు, నీకు మాట్లాడే అర్హత లేదు, నువ్వు ఓడిపోయినావు, నువ్వెందుకు వచ్చినావు స్టేజ్ మీదకి కేటీఆర్ ముందరికి అని చెప్పేసి నేను కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని అడగడం జరిగింది. అప్పటి నుండి ఇక నా మీద ఆయన కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే కాదు, ఆ 2014 ఎలక్షన్ల కానుంచే అప్పుడు నాకు గ్రామశాఖ ఇవ్వకపోతే నేను అప్పుడు ఆయనని వారించడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు ఇంకోటి ఆయన వేనంపల్లి వెంకటేశ్వరరావు అని మా మండలం ఆయన ఉండే, ఆయన వెంబడి తిరిగిన కొన్ని రోజులు. ఈయన బతుకమ్మలు నేను జాగృతి అసెంబ్లీ కన్వీనర్ ఉండి బతుకమ్మలకు రమ్మంటే రాకపోయేది. నారాయణపురంలో బతుకమ్మ పెడితే రాలే, సౌటుపల్లి దగ్గర తంగడిపల్లిలో బతుకమ్మ పెడితే రాలే, చండూరులో బతుకమ్మ పెడితే రాలే, నాంపల్లి బతుకమ్మ పెడితే రాలే, మరుగుడలో బతుకమ్మ పెడితే రాలే, మన రామరెడ్డిపల్లి పెడితే రాలే, ఒడ్డపల్లి పెడితే రాలే. ఏం బతుకమ్మలే మీ బతుకమ్మలు అని చెప్పేసి అప్పటి సంది అన్నారు. సరే ఏందో అని చెప్పేసి మేము అప్పుడేంది జాగృతి అనేది టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానం, కేసీఆర్ కూతురు టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానం అని చెప్పేసి మేము అప్పుడు ఈ పార్టీలో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీలో ఎవరికైతే పదవులు రాలేదో నిరుత్సాహపరులు ఎవరైతే ఉర్రో జాగృతి పార్టీలో ఏదో చిన్న చిన్న ఈ కార్యక్రమాలకు చిన్న చిన్న ఏదో పోస్టులు ఇచ్చి మమ్మల్ని బుజ్జగించి ఆ రోజు ఆనందపరచడం జరిగింది. ఇప్పటికి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను కవితక్క టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, అందులోకి రమ్మంటే కూడా పోలేదు. ఇక ముందు కార్యాచరణ ఎలా ఉంటుందో చూద్దాం. అంతే తప్ప కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు. రాజకీయంగా నేను పెద్ద రాజకీయ నాయకుని ఏం గాను. ఆయన కాంట్రాక్ట్లు అడగలే, నా ఇంట్లోకి ఓ రోజు ₹1,00,000 అడగలే. నేను ఇట్లా తిరుగుతున్న ఎలక్షన్లప్పుడు నా సొంతం కారు వేసుకొని తిరిగినా. 3-4 ఎలక్షన్లకు ఆయనకు సొంతం కార్ల పెట్రోల్ పోసుకొని తిరిగినా. ఏ రోజు కూడా నాకు ₹10,000 నేను అడగలే, ఎవరిని అడగలే, మండల పార్టీ వాళ్ళని అడగలే, ఆయన అడగలే, ఎవరిని అడగలే. ఇప్పటి వరకు రవీంద్ర కుమార్ మా ఇంట్లో ఇన్ఛార్జ్గా ఉండి 2022లో 10-15 రోజులు రవీంద్ర కుమారు, దేవరకొండ మండల పార్టీ అధ్యక్షుడు TVN రెడ్డి, డిండి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు ఆ రోజు నేను ఎట్లా చేసినో వాళ్ళు చూసిరు. పూసుకున్న ప్రభాకర్ రెడ్డి సీనియర్ కార్యకర్తలను గుర్తించడు. ఆయన ఎంతసేపు ఉన్నా కానీ ఆయన భజన పరులని, చుట్టాలని, ఆయన బంధుత్వాలను మాత్రమే చూస్తాడు. అంతే తప్పితే పూసుకున్న ప్రభాకర్ రెడ్డికి నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఆయనతో కలిసిన వేస్ట్. మొన్న కూడా 2023 ఎలక్షన్లప్పుడు కూడా మా మడలే గుడికి నాకు అప్పటికి ఇసుకొచ్చి నేను ఏదో పార్టీ మారదామని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని పార్టీ మారదాం అనే సందర్భంలో మా ఎంపీపీ గారు రవీందర్ రెడ్డి గారు ఫోన్ చేసి, నువ్వు అట్లా ఓదు తమ్మి, నేను మాట్లాడుతుందా సార్తో అని చెప్పేసి పిలిపించి మా మడలే గుడికి నువ్వు 2 సార్లు మాట తప్పినావు అంటే, ఏం కావాలి మీ మడలే గుడికి అని చెప్పేసి అన్నాడు. మడలే గుడిలో రాజగోపాల్ రెడ్డి నువ్వు పెడతాన్న కంపౌండ్ కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టేసిండు, లోపల బండలు వేయాలి అని చెప్తే లెక్క పెట్టిన ఆయన 3,200 ఎసెప్ట్ అవుతుంది బిడ్డ
అని చెప్పి లెక్క పెట్టి 2,70,000 రూపాయలు లెక్క చేసి 1,20,000 రూపాయలు దేవుని సాక్షి చెప్తున్నా 1,20,000 రూపాయలు ఇచ్చిండు. నేను అదే బండలు దింపిన. ఆటో కిరాయిలు ఇంకా నా మీదనే పడ్డాయి. ఇంకా 1,50,000 ఎలక్షన్ల తర్వాత ఇస్తాను. ఎలక్షన్ల తర్వాత ఫోన్ చేస్తే నువ్వు బండలేలేగారా, నువ్వు ఆ బండలేలేగారా, ఎవరన్నా పోతే ఊళ్ళో పోరగాలు పోతే ఆ నర్సిగాడు బండలు తీసుకుపోయిండు, పశలు తీసుకుపోయిండు, బండలేలేదు, ఆ బండలు దింపిండు, నేను పశలన్నీ ఇచ్చిన అని అన్ని అబద్ధాల మాటలు మాట్లాడి ఆయన ఈరోజు నేనే కాదు మునుగోడు నియోజకవర్గాల మొత్తం కూసుకుల ప్రభాకర్ రెడ్డి మీద నిరుత్సాహంగానే ఉన్నారు కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులు. ఇది జరిగిన మ్యాటరు. అంతేగాని నేను ఆయన కాంట్రాక్ట్లు నేను అడగాలి, కోట్లు అడగాలి, నాకు అవసరమే లేదు. నేను ఇట్లా ట్యాక్సీలు బోక్సులు నడుపుకొని బతా, నాకు అవసరం లేదు. ఏంటంటే అడిగిర్రు కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పకపోదు. జై తెలంగాణ, జై కేసీఆర్. పార్టీలో పాల్గొనకపోయినా పార్టీలనే ఉంటా. కేసీఆర్కే నేను జై కొడతా. జై కేసీఆర్, జై తెలంగాణ.